పల్లెటూరు స్టైల్లో చామదుంపల పులుసును ఈరోజు నేను తయారు చేశాను. ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమ వరల్డ్ వ్లాగ్స్. ఈ చామదుంపల పులుసు అనేది చాలా బాగుంటుందండి. చేపల పులుసు లాగా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా దానికోసం మీరు చామదుంపలను శుభ్రంగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంకా మినపప్పు వేసి లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ను, అలాగే కారంను, అలాగే ధనియాల పౌడర్ను, ఇంకా పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేసి చింతపండు గుజ్జును అందులో వేయండి. ఇంకా మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మనం చామదుంపలను వేసుకొని బాగా మిక్స్ చేసి మరలా హై ఫ్లేమ్లోనే కొంచెం సేపు కుక్ అవనివ్వండి. కొంచెం గ్రేవీ అనేది నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకొని దింపేయండి. ఇలా ఉండేటప్పుడు దించడం వల్ల మనకి గ్రేవీ అనేది చల్లారాక కొంచెం థిక్నెస్ వస్తుంది. చివరిలో కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.